హాయ్ అండి. 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' మూవీ కలెక్షన్ వచ్చేసి దాదాపు 8 రోజులు పూర్తి చేసుకుంది. ఎందుకంటే ఫ్రైడే టు ఫ్రైడే 8 రోజులైంది కాబట్టి కలెక్షన్ పరంగా చూసుకుంటే పెద్ద మార్పులేం కనబడలేదండి. ఎందుకంటే 11,00,00,000 కన్నా ఎక్కువ నెట్ అయితే దాటలేకపోయింది. ఎందుకంటే ఓవరాల్‌గా ఏదైతే మనం స్టార్టింగ్ డే 1, డే 2, డే 3 ఈ 3 రోజుల కలెక్షన్ మంచిగా వచ్చినప్పటికీ ఆ తర్వాత మండే నుంచి డ్రాప్ అవుతూ వచ్చింది. మండే కూడా పర్లేదు నియర్ బై 1,00,00,000 ఉంది. ఆ తర్వాత నుంచి ఇంక బాగా డ్రాప్ అయిపోయింది. మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం వచ్చేసరికి మరీ డ్రాప్ అయితే అయిపించింది. చూడాలి మరి ఈ శనివారం, ఆదివారంలో మళ్ళీ కలెక్షన్ ఎలా పుంజుకుంటుందో. ప్రస్తుతానికైతే 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' అయితే నాకు తెలిసి ఆల్మోస్ట్ 40% దాకా అయితే లాస్ అయితే చూడబోతున్నట్టు క్లియర్‌గా అర్థమవుతుంది. ఎందుకంటే డే 3 ఏదైతే 3 రోజులు కలెక్షన్ ఇచ్చిందో దాన్ని కంటిన్యూషన్ చేయలేకపోయింది. ఎందుకంటే ఈ 4 రోజుల కాలంలో ఏదైతే సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర ఈ 4 రోజులు ఏదైతే ఉందో ఈ 4 రోజుల్లో మీరు కనీసం 4,00,00,000 షేర్ వచ్చుంటే దాదాపు ఒక 15,00,00,000 దాకా వచ్చుండేది. కానీ అలా రాలేదు. దాదాపు 50,00,00,000, 40,00,00,000 40 లక్షలు, 50 లక్షలు ఆ మధ్యగానే రావడంతో అయితే కొంచెం అంత ఆశాజనకంగా కనిపించలేదు. ఇంకా పుంజుకుంటుందన్న భరోసా కూడా కనిపించట్లేదు. ఎందుకంటే ఈ శని ఆదివారాలే భరోసా పెట్టుకోవాలి. ఈ శని ఆదివారాలు కూడా మీకు కనీసం 2,00,00,000 దాకా షేర్ రాలేదంటే మటుకు సినిమా అయితే దాదాపు చెప్పాను కదా 40% పైనే నష్టాలు అయితే చూడబోతున్నాయి తెలుస్తుంది 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి'. ఎందుకంటే విజయశాంతి గారు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు. అలానే సినిమాలో క్లైమాక్స్లో ఎమోషన్ పండింది. మరి అది అంతా వర్కౌట్ అవుతుంది అనుకున్నారు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ అయితే పెద్దగా ఆసక్తి అయితే చూపలేదు. చూడాలి మరి ఏం జరగబోద్దో. ప్రస్తుతానికైతే సాంగ్స్ కూడా చాలా మైనస్. ఎందుకంటే ఒక సినిమాలో మంచి సాంగ్స్ ఉంటే కూడా రిపీట్ ఆడియన్స్ వెళ్ళి చూస్తూ ఉంటారు. కానీ అది కూడా జరగలేదు. ఓవరాల్గా చూసుకుంటే 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' వచ్చేసి కలెక్షన్ పరంగా చాలా డ్రాప్ అయితే కనిపించింది. 8 రోజుల కలెక్షన్ చూసుకుంటే 11,00,00,000 నెట్టే కనిపిస్తుంది కాబట్టి సినిమా అయితే ఆల్మోస్ట్ అంటే సినిమా ఫ్లాప్ అనుకోవచ్చు. ఆ రకంగా వాళ్ళు హిట్ స్టార్టింగ్లో ఒక సెలబ్రేషన్ చేసుకున్నారు డే 1 కలెక్షన్ చూసి. ఆ తర్వాత అది కంటిన్యూషన్ కాలేదు. ఆ కంటిన్యూషన్ అయ్యి ఉంటే వాళ్ళ సెలబ్రేషన్ చేయడానికి ఒక అర్థం ఉండేది. కానీ అన్ఫార్చునేట్లీ అయితే అంత సక్సెస్ అయితే కావట్లేదు సినిమా. చూద్దాం మరి వచ్చిన వాటిల్లో బెటర్గా పెర్ఫామ్ చేసింది ఏదైనా ఉందంటే 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి'. ఎందుకంటే చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. వాటన్నిటిలో కూడా బెటర్గా పెర్ఫామ్ చేసిన సినిమా ఏదంటే ఇదే ఉంది. కానీ ఇది కూడా దాదాపు 40% పైనే నష్టాలు చూస్తుంది కాబట్టి సినిమాని ఫ్లాప్గానే చూడాలి.